క్వార్టర్ మందు సీసాకు పరిగెత్తి వెనక ముందు చూసుకోకుండా ఆ గొడవలో మనం వెళ్తే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించకుండా గొర్రెల మందలాగా పరిగెత్తి ఆ కేసుల్లో ఇరుకొని జైలులో మగ్గుతున్న వాళ్ళందరూ మన జాతి వాళ్ళు. అది మనలో రావాల్సిన మార్పు. దానికి పై స్థాయి నాయకులు ఎవరు ఏమి చేయలేరు. రైట్. అరుణ గారు, హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ బహిరంగంగా ఈ వస్తున్న వీడియోలు, ఓకే నాకు నిజంగా వాస్తవంగా ఇది ప్రస్తావించే ఇష్టం లేదు, కానీ దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. నాడు ఆ గోరంట్ల మాధవ్ గారైనా నేడు అనంతబాబు అయినా ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు, ఎందుకు కఠినంగా ఇలాంటివి రిపీట్ కాకుండా చూడకూడదు? సార్ ఇది అసలు యాక్చువల్గా దరిద్రమైన సందర్భము. కానీ వైసీపీ వేసిన బాటలు ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు లేదంటే ఇప్పుడున్న ఛానల్స్ ఇప్పుడున్న నాయకులు నడవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. అట్లాంటిది ఒక అసలు నిరంకుశ అంటే దాన్ని మార్చడానికి వెళ్ళే సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను. మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు సార్ నిజంగా అనంతబాబు, దువ్వాడ శ్రీనివాసు, ఇంకో గోరంట్ల మాధవ్, ఇంకొకళ్ళు వాళ్ళు ఎవరినన్నా మహిళని ఆమె యొక్క సమ్మతం లేకుండా శారీరకంగా ఇబ్బంది పెట్టుంటే, మానసికంగా ఇబ్బంది పెట్టుంటే దాని గురించి మనం ఈ డిబేట్లో చర్చ చేయాలి. దాన్ని నేను ఒప్పుకుంటాను 100%. ఒక మహిళ ఒక పురుషుడు పరస్పర అంగీకారంతో రిలేషన్ లో ఉన్నప్పుడు దాని గురించి మనం అసలు చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్. అది అన్నెసరీ మనకు అసలు. అది మనకు సంబంధం లేని విషయం. కానీ వాళ్ళు ఎందుకు వచ్చిన చర్చకి అంటే ఇట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి అనవసరమైన విషయాల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవే ప్రధానమైన అంశాలుగా గత వైసీపీ రాష్ట్రంలో ప్రొజెక్ట్ చేసింది. కాబట్టి ప్రజలకు కానివ్వండి, మిగతా వ్యవస్థలకు కానివ్వండి, ఇవాళ వాళ్ళ బ్రతుకును కూడా ప్రజలు లేదంటే మీడియా సంస్థలో ఇంకొకళ్ళు తీసుకొచ్చి వాళ్ళ బజార్లో పెడుతున్నారు. లేదంటే మనకేం పని సార్? అనంతబాబు ఆవిడ ఎవరితోనో ఇప్పుడు ఆయన బట్టలు ఇప్పి నిల్చున్నప్పుడు అవతల ఆమె కండిషన్ లో చూడడానికి ఇష్టపడే కదా వీడియో ప్రజలకి ఏంటి అసలు దీని వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? సొసైటీలో ఇప్పుడు వైసీపీ నాయకులు ఇంకో పార్టీ నాయకులు తప్ప మనం ఇంకెక్కడ రిలేషన్స్ చూడలేదా? దాని గురించి వాళ్ళు మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం మనకుందా? దానివల్ల ప్రజలకి ఏమైనా ఉందా అసలు ఉపయోగం? రాష్ట్రంలో ఆడపడ్ల మీద అత్యాచారాలు జరిగితే గతంలో దానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే కాంప్రమైజ్ చేసి పంపించిన సందర్భాలు ఉన్నాయి, బాధితుల్ని బెదిరించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. వాటి నుంచి డిస్కషన్ పెడితే ఉపయోగం ఉంది. ఎందుకంటే అక్కడ మహిళకి ఇష్టం లేదు, అవతల వ్యక్తులు బలవంతం చేశారు. అట్లాంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మహిళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వాడెవడో లాగేసుకుంటాడని చెప్పి దాని గురించి మనం డిస్కషన్ పెట్టుకోవాల్సిన విషయం ఉంది. కానీ ఇతర పరస్పర అంగీకారం పెట్టుకుని మాట్లాడాలి. ఈ రోజు పిల్లలు కూడా యూట్యూబ్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. అలాంటి దగ్గర ఈ ట్రోల్ అవుతున్నాయి. ఏం నేర్చుకుంటారు? మాట్లాడాల్సిన అవసరం ఉంది, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయా, వాళ్ళు ఏదో ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, అది మాట్లాడకూడదు. మనం బయటకు వచ్చిన ఇంత నికృష్టమైన వీడియోలు. కృష్ణకుమార్ గారు ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, నేను ఇందాకే చెప్పాను, వ్యక్తిగత బలహీనతలు లేని పార్టీ అంటూ ఉండదు, వ్యక్తిగత బలహీనతలు లేని వ్యక్తి అంటూ ఉండరు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి